దేశంలో మరే రాష్ట్రానికి లేనటువంటి ఖనిజ సంపద ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఒక రకంగా ఇది ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ ఖనిజ సంపద ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తం దేశంలోనే ముగ్గురాయి ఏదైతే ఉందో ఆ ముగ్గురాయిలో 92% ముగ్గురాయి మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటే కేవలం 8% ముగ్గురాయి మాత్రమే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇదే ముగ్గురాయిని మన దేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. అలాగే మైకా దేశంలో మొత్తం మైకాలో 41% మన రాష్ట్రంలోనే ఉంది. అలాగే అల్యూమినియం మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి 19% మన బీచ్ కారిడార్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అత్యధిక తీర ప్రాంతం మనకు ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా దొరుకుతున్నాయి. అలాగే కాల్సైట్ దేశంలోనే మొత్తం ఉన్నటువంటి కాల్సైట్ లో 40% మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అన్నిటికీ మించి గ్రానైట్ లో కూడా అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. మన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభించే ఈ గ్రానైట్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో మరెక్కడా దొరకనటువంటి అరుదైన గ్రానైట్ రాయి. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటి గ్రానైట్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కూడా ఉంది. అంటే ఇవన్నీ వినడానికి మనకు ఆశ్చర్యంగా ఉన్నా ఇవి వాస్తవాలు. ఇవి నేను చెబుతున్నది కాదు, కేంద్ర ఖనిజ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించినటువంటి డేటా ఇది. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఖనిజాంధ్రప్రదేశ్ గా ఉంది.